ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ చేపట్టనున్నామని, త్వరలోనే దీనికి సంబంధించిన యాప్ రూపొందించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయా జిల్లాల బీసీ సంక్షేమ శాఖ అధికారులు, డీబీసీడబ్ల్యూ ఈవోలు, ఏబీసీడబ్ల్యూ ఈవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏఐతో బీసీ హాస్టళ్ల జవాబుదారీతనం మరింత పెరగనున్నట్లుగా వెల్లడించారు. వచ్చే నెల 30లోగా హాస్టళ్లకు మంజూరైన మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక ఆదరణ 3.0 ద్వారా కుల వృత్తిదారులకు ఆధునిక పరికరాలు ఇవ్వనున్నట్లుగా తెలిపారు. బీసీ హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే నెల 5వ తేదీలోగా నిర్దేశించిన లక్ష్యం మేర అడ్మిషన్లు పూర్తి చేయాలని మంత్రి సవిత స్పష్టం చేశారు. తిరుగుతున్నాం మేము కూడా, కొంచెం వాళ్ళకి భయం వస్తుంది. మేము కూడా తిరుగుతున్నాం, గ్రౌండ్కి ఎప్పటికప్పుడు తిరుగుతున్నాం. మేము కూడా చూడండి, వాష్రూమ్స్ నాకైతే మీరు కలెక్టర్తోనూ మరి డిపార్ట్మెంట్తో ఫాలోఅప్ చేసుకొని ఆగస్టు 30 శాంక్షన్ అయ్యే వాష్రూమ్స్ అయిపోవాలి. నెక్స్ట్ ఎక్కడైతే ఆర్ఓ ప్లాంట్లు లేవో ఆర్ఓ ప్లాంట్లు కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం. ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు కూడా శాంక్షన్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా మీరు కూడా టార్గెట్ పెట్టుకోండి. మీరు టార్గెట్ పెడితే పెద్ద ఇదేం కాదు, ఇష్యూ కాదు. మనకు కావాల్సిన చిన్నవి అక్కడ ఉండే లోకల్ లీడర్స్తోనూ, మీరు లోకల్ లీడర్స్ వెళ్ళి పిలవండి. పిలిస్తే ఖచ్చితంగా సార్ రేపు మా స్కూల్కి రండి సార్ అని పిలిస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళకు షాలో ఒక కూలారో 4 మాటలు అంతే కదా, వస్తే ఖచ్చితంగా ఏదో విధంగా వాళ్ళకి చాతనైనంత సహాయం ఖచ్చితంగా చేస్తారు. డోనర్స్ ఉన్నారు. కొంచెం వాళ్ళకి భయం వస్తుంది. మేము కూడా తిరుగుతున్నాం, గ్రౌండ్కి ఎప్పటికప్పుడు తిరుగుతున్నాం. మేము కూడా చూడండి, వాష్రూమ్స్ నాకైతే